చైనాకి ఇప్పుడు ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం తలెత్తింది. 245% అమెరికా పన్నులు వేయడంతో ఎక్కడ ఉత్పత్తులు అక్కడ ఆగిపోయినాయి. పరిశ్రమలు మూతబడుతున్నాయి. కొత్తగా ఉత్పత్తి చేసి ఎక్కడికి అమ్ముకోవాలో తెలియదు. అమ్ముకోవాలంటే కొనుక్కునేవాడు ఎవడూ లేడు. అమెరికానేమో కొనదు. రేటేమో ఆ రేంజ్ అయిపోతుంది. ₹1,00,000 సరుకు ₹2,40,000 అంటే ₹2,40,000 కాదు, ఇప్పుడు ₹3,45,000 అంటే ఎవడు కొంటాడు? దాంతో చైనాకి పెద్ద చెక్ అయిపోయింది. దానికి తోడు అమెరికా మిగతా అన్ని దేశాల మీద కూడా చైనా మీద ఖచ్చితంగా 30%, 25-30% టారిఫ్లు వేయండి, దాన్ని ఎట్టి పరిస్థితులు ఎదగడానికి వీలేదు, తొక్కిపడేయాల్సిందేనని చెప్పి ఒత్తిడి చేస్తుంది. ఇది చైనాకి మింగుడు పడని పరిణామం. టోటల్గా ట్రంప్ ఉన్నంత వరకు, అమెరికా డామినేషన్ ఉన్నంత వరకు చైనా సస్టైన్ కాదు. ఇప్పుడు చైనా అక్కడున్న ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి కోల్పోయి, ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి. దీన్ని కంట్రోల్ చేయడానికి చైనా కొత్త ఎత్తు ఏంటంటే డైవర్స్